రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశానికి చేసిన సేవల్ని స్మరించుకున్నారు ప్రధాని మోదీ. సంఘమేవ జయతే అంటూ ఆర్ఎస్ఎస్ ని ప్రశంసించారాయన. 2047 కల్లా వికసిత్ భారత్ సాకారమవుతుంది అన్న మోదీ ప్రపంచానికి భారత్ మార్గనిర్దేశనం చేయనుంది అన్నారు. నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన మోదీ ఆ సంస్థకు మూల పురుషులైన వారికి నివాళులర్పించారు. 15 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడి స్మృతి మందిర్లో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెగ్డేవార్, సిద్ధాంతకర్త గోల్వాల్కర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజిటర్స్ బుక్ లో ప్రధాని తన సందేశం రాశారు. స్మృతి మందిర్ కు రావడంతో తన హృదయం ఉప్పొంగింది అన్నారు. లక్షలాది స్వయం సేవకులకు ఇది శక్తి కేంద్రమన్నారు. దేశ సేవ కోసం ముందడుగు వేయడానికి స్మృతి మందిర్ ప్రేరణ ఇస్తుందన్నారు మోదీ. మన కృషితో భారతమాత గౌరవాన్ని పెంపొందిద్దామని ప్రధాని మోదీ తన సందేశంలో పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ తో కలిసి మాధవ నేత్రాలయ శంకుస్థాపనలో పాల్గొన్నారు మోదీ. 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ తన ప్రయాణంలో సేవకు పర్యాయపదంగా మారిందని ప్రధాని కొనియాడారు. నవభారత నిర్మాణం కోసం సంఘ్ తపస్సు చేసిందన్నారాయన. जहां सेवा कार्य वहां स्वयं सेवक. कहीं कोई आपदा आ जाए, बाढ़ की तबाही हो या भूकंप की विभीषिका हो, स्वयं सेवक एक अनुशासित सिपाही की तरह तुरंत मौके पर पहुंचते हैं. कोई अपनी परेशानी नहीं देखता, अपनी पीड़ा नहीं देखता. बस सेवा भावना से हम काम में जुट जाते हैं. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులను స్మరించుకున్న ప్రధాని మోదీ మన ముందు మరిన్ని మహత్తర లక్ష్యాలు ఉన్నాయన్నారు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు సేవకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని, ఎక్కడ విపత్తుంటే ఆర్ఎస్ఎస్ అక్కడ ముందుంటుందని మోదీ కొనియాడారు. ఈ మధ్య ముగిసిన మహాకుంభమేళాలో స్వయం సేవకుల సేవలను ఆయన ప్రశంసించారు. శాఖోపశాఖలుగా విస్తరించిన ఒక మహావృక్షంతో ఆర్ఎస్ఎస్ ను పోల్చారు ప్రధాని. ఈ 100 ఏళ్లలో బానిస పోకడలను వదిలించుకున్నామని, స్టార్టప్ సంస్కృతి యువతలో ఉత్తేజం నింపుతోందన్నారు మోదీ. 100 साल पहले बोला गया वो महान वटवृक्ष के रूप में आज दुनिया के सामने है. सिद्धांत और आदर्श इस वटवृक्ष को ऊंचाई देते हैं. लाखों करोड़ों स्वयंसेवक इसकी टहनी, ये कोई साधारण वटवृक्ष नहीं. 2047 కల్లా వికసిత్ భారత్ సాకారమవుతుందన్నారు ప్రధాని మోదీ. భారత అభివృద్ధి మన కళ్ల ముందే సాకారమవుతోందని, ప్రపంచానికి భారత్ మార్గదర్శనం చేయనుందన్నారు మోదీ. భూకంపంతో విలవిల్లాడిన మయన్మార్ కు తొలి సాయం భారత్ నుంచే అందిందన్నారు మోదీ. కోవిడ్ సమయంలోనూ ప్రపంచానికి భారత్ అండగా నిలిచిందన్నారు మోదీ. गुलामी की सोच से बनी दंड संहिता की जगह अब भारतीय न्याय संहिता लागू हुई है. हमारे लोकतंत्र के प्रांगण में अब राजपथ नहीं, कर्तव्य पथ है. आज भारत का युवा कितने कॉन्फिडेंस से भरा हुआ, उसकी रिस्क टेकिंग कैपेसिटी पहले के मुकाबले कई गुना बढ़ गई है. वो नए नए इनोवेशन कर रहा है. स्टार्टअप्स की दुनिया में अपना परचम लहरा रहा है. ప్రధాని తన నాగపూర్ పర్యటనలో సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ ను సందర్శించారు. ఆయన దీక్షా భూమిని కూడా సందర్శించారు. 1956లో బాబాసాహెబ్ అంబేద్కర్ వేలాది మంది అనుచరులతో కలిసి బౌద్ధ మతాన్ని ఇక్కడే స్వీకరించారు. ఇక్కడ ప్రధాని మోదీ అంబేద్కర్ కు నివాళి అర్పించారు.